ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు లోక్సభ అభ్యర్థులు ఎవరు, పోటీలో ఎవరుంటారు అనే పరిస్థితి తలెత్తిందా? పోటీ చేయడానికి నేనంటే నేను అని ముందుపడే నేతలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా లేరా? మరి ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ టికెట్ కోసం చాలా పోటీ ఉండేది. అది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వారే ఇక ఫైనల్. దీంతో కొంత అసంతృప్తిగా ఉన్నా సైలెంట్గానే ఉండేవారు అసంతృప్త నేతలు. పార్టీ అధినేత కేసీఆర్ ఒక్క చూపు చూస్తే చాలు అందరూ గప్చుప్ సైలెంట్గా తమ అభ్యర్థిని గెలిపించుకునేవారు. తరువాత వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పోటీకి మళ్ళీ సిద్ధమయ్యేవారు. అక్కడ అవకాశం రాకపోయినా మళ్ళీ కూల్గా ఉండేవారు, పార్టీ లైన్లోనే ఉండేవారు. అయితే ఇదంతా గతం. కాలచక్రంలో అన్నీ ఒకేలా ఉండవు. పరిస్థితి మారింది, పార్టీ పరిస్థితి మారింది, అంతా రివర్స్ అయింది. పార్టీ ఓటమి తర్వాత సహజంగానే పార్టీ నేతల వైఖరిలో మార్పు వచ్చింది. ఎంతలా అంటే ప్రస్తుతం సిట్టింగ్ నేతలు సైతం పార్టీ మారిపోతున్నారు. ఒకప్పుడు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన వారు, టికెట్ వచ్చినా ఓడిన వారు ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు పోటీ చేయాలని పార్టీ అధిష్టానానికి సూటిగా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పోటీలో నిలబెట్టాలని భావించారు. కానీ ఆయన తిరస్కరించారు. ఇక మల్కాజ్గిరిలో పోటీకి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి సైతం దూరమయ్యాడు. ఈ స్థానంలో ఎమ్మెల్సీ నవీన్ రావును పోటీకి ఒప్పిస్తున్నారు. ఆయన కూడా అంత సుముఖంగా లేరని సమాచారం. ఇక ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, జహీరాబాద్లో పోటీ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. దీంతో కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత అభ్యర్థులు కూడా లేని పరిస్థితిగా బీఆర్ఎస్ పార్టీ ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు.